హాయ్ అండి అందరికీ. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి బంగాళదుంప వేపుడండి. ఈ బంగాళదుంప వేపుడు ముద్దగా కాకుండా పొడి పొడిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దామండి. అంతేకాకుండా స్కూల్స్‌కి, ఆఫీసెస్‌కి, లంచ్ బాక్స్ రెసిపీస్‌కి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఒకసారి క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అర కేజీ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా పైన తోలనేది తీసేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వాటర్‌లో వేసుకోవాలండి. ఇలా వాటర్‌లో వేసుకోవటం వల్ల ముక్కలనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. అంతేకాకుండా బంగాళదుంపల్లో ఉన్న ఎక్స్ట్రా స్టార్చ్ అనేది పోయి కూర మనకి పొడి పొడిగా క్రంచీగా వస్తుందండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు నీళ్ళల్లో వేసిన బంగాళదుంప ముక్కల్ని వాటర్ మొత్తం తీసేసి ముక్కల్ని కడాయిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ బంగాళదుంప ముక్కలనేవి మనం చిన్న చిన్నగా కట్ చేసాం కాబట్టి ఈజీగా మగ్గిపోతుందండి. మనం దీనికి ఎటువంటి మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మీడియం ఫ్లేమ్ టు లో టు మీడియం ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ముక్కలనేవి చక్కగా మగ్గిపోతాయండి. ఈ కూర మనకి పెద్దగా టైం పట్టదండి. పొద్దున్నే హడావుడిగా ఆఫీసులకి, స్కూల్స్‌కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఇలాంటి రెసిపీస్ చాలా యూస్‌ఫుల్ అవుతాయి. చాలా బేసిక్ మసాలాతో ఈ కర్రీని ట్రై చేసి చూడండి. సింపుల్‌గా ఉంటది. అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. మనకి ఈ కర్రీ రసం, సాంబార్‌లోకి, పప్పులోకి సైడ్ డిష్‌గాను బావుంటుంది. అలాగే రైస్‌లో కూడా కలుపుకొని తింటాకి చాలా బావుంటుంది. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారండి. అసలు పొటాటో అంటేనే పిల్లలకి ఇష్టం కదా! చూసారా ముక్కనేది ఒక 10 మినిట్స్‌లో ఈ విధంగా మగ్గిపోయిందండి. ఇంకాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ముక్కల్ని ఫ్రై చేసుకుందామండి. ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. మనకి కూర అనేది కొంచెం క్రంచీగా, కొంచెం సాఫ్ట్‌గా బావుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ముక్క అనేది మగ్గిపోయింది కాబట్టి మీరు అప్పుడైనా ఉప్పు, కారాలు వేసేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పసుపు, ఉప్పు, కారాలు వేసేసుకోవచ్చండి ఇప్పుడు. నేను పసుపు ఒక పావు టీ స్పూన్ వేసాను. ఉప్పు, కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు, కారం ఒక టీ స్పూన్, ధనియాలు, జీలకర్ర పొడి అండి. అంతేనండి. దీంట్లో ఇంకే మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కటి వేసి మీరు ఈ కర్రీ వండి చూడండి. చాలా బావుంటుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మనకి త్వరగా అయిపోతాయి. టేస్టీగా కూడా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారు కదండీ! ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకసారి టేస్ట్ చూసుకుందామండి. కొంచెం ఉప్పు పట్టింది. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసేసుకోండి. నేనైతే ఇంకా అల్లం, వెల్లుల్లి ఇంకా ఎటువంటి పేస్టులు వేయలేదు. జస్ట్ ధనియాలు, జీలకర్ర పొడితో సింపుల్‌గా చేశానండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి.
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో కూర.